అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాట మాయ మాటేనని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పాం. సరే, చాలామంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అయితే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అతిపెద్ద హామీల్లో ఒకటి మద్యపాన నిషేధం. దశల వారీగా నిషేధిస్తాను, వచ్చే ఎన్నికల నాటికి 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని దాని మీద నిలదీస్తే ఉన్న విషయం బయట పెట్టాడు. ఏంటది? మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీము, అది జరగదు, మీరు మమ్మల్ని అడగొద్దు. మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పిన మాట వాస్తవం, కానీ అదొక డ్రీమ్ అంతే. ఇక అవి జరిగాయి కాదు, కొన్ని ఊహించుకోవటమే. మనం ఊహల్లో మేడలు కడతాం చూసారా, అలాగా ఊహించుకోవటమే తప్ప అది ప్రాక్టికల్గా సాధ్యపడేది కాదు అని స్వయంగా సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొండ బద్దలు కొట్టాడు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సిపిఎస్ విషయంలో కూడా ఒక మాట అన్నాడు. మేము చెప్పిన మాట వాస్తవమే, కానీ అప్పుడు టెక్నికల్ అంశాలు తెలియక మేము చెప్పాము తూచ్ అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాడు పోటీ పడుతూ సిపిఎస్ అంటే ఏంటి, దాన్ని రద్దు చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలేంటో తెలియకుండానే హామీ ఇచ్చాడా? సరే, పోనీ సిపిఎస్ గురించి నిజంగానే తెలియకుండా హామీ ఇచ్చావు, మరి మద్యపాన నిషేధం గురించి కూడా తెలియకుండానే హామీ ఇచ్చావా? ఒకవేళ నువ్వు అదే చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండానే అన్ని హామీలు ఇచ్చాడని చెప్పి ఒప్పుకోవాలా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో నాలెడ్జ్తో ఏమీ తెలియకుండా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని చదివి హామీలు ఇచ్చాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకోవాలా? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడో ఆయన నోటితో మీరేమన్నాడో పని అయిపోద్ది. ముందు నిషేధం సంబంధించి కూడా మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారి అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది విన్నారు కదా, ఆ లక్ష్యం ఏదైతే ఉందో అదొక డ్రీమ్ లాంటిది. దశల వారీగా మద్యపాన నిషేధ లక్ష్యం ఏదైతే ఉందో అదొక డ్రీమ్ అంతే. డ్రీమ్ అంటే ఏంటి? నిజ జీవితంలో సాధ్యపడవు అవి. ఆయన చెప్పాలనుకుంది అదే, డైరెక్ట్గా ఇప్పుడు అవ్వదు అని చెప్తే మొహమ్మద్ వస్తారని చెప్పి చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏమని? డ్రీమ్ అట. అంటే అది ఇప్పుడు సాధ్యపడేది కాదు. మనం కూడా చాలా కళ్ళగంటాం, అవన్నీ నిజ జీవితంలో సాధ్యమంటే సాధ్యపడవు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా మేము చేయలేము అని చెప్పకుండా అదొక డ్రీమ్ లాంటిది, జరగాలని కోరుకుంటే మంచిదే, కానీ ఇప్పుడు జరిగేది కాదు, సచ్చేది కాదని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన నోటితో ఆయనే చెప్పాడు. మరొక్కసారి కావాలంటే ఆయన నోటితో మీరే ఆ మాటలు వినండి. మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారి అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది, అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది డ్రీమ్ లాంటిది, అది జరిగేది కాదు, సచ్చేది కాదు. మీకు అర్థమైందా? కాబట్టి మద్యపాన నిషేధం గురించి మళ్ళీ ఎప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఎన్ని మాటలు చెప్పాడు. ఇది చంద్రబాబు నాయుడు చేస్తాడో లేదో తెలియదు, కానీ చిత్తశుద్ధి ఉన్నవాడైతే చెయ్యాలా, బుద్ధి ఉన్నవాడైతే చెయ్యాలా. ఆయన చేయకపోయినా దేవుడు ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నేను మద్యాన్ని నిషేధించడమే కాదు, 2019 తర్వాత మళ్ళీ 2024లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మద్యాన్ని నిషేధించిన తరువాత మాత్రమే ఓట్లు అడుగుతా. నేను చెప్పలా, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి అయిందా మద్యపాన నిషేధం? చేశాడా మద్యపాన నిషేధం? అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ కూడా ఒక ఫేక్ హామీ. అప్పుడు హామీలు ఇచ్చేసి గెలిచిన తర్వాత ఎందుకు చేయలేదయ్యా అని నిలదీస్తే అబ్బే తూచి తెలియక హామీ ఇచ్చామంటాం అలవాటుగా మారింది. మరి 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తామని కూడా తెలియకుండా హామీ ఇచ్చావా? ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలోంచుతానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా? 45 ఏళ్లకు పింఛన్ ఇస్తానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా? పోలవరాన్ని పూర్తి చేస్తానని తెలియకుండానే హామీ ఇచ్చావా? అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని తెలియకుండానే హామీ ఇచ్చావా? మరి ఇవన్నీ తెలియకుండా హామీ ఇచ్చావా? చెప్పాలి నువ్వు. 3000 పింఛను గెలిచినప్పటి నుంచి కూడా ఇస్తానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ మోసమే. నాడు 3000 పింఛను అన్నాడు, ఎక్కడా కూడా నేను ఏడాదికి 250 పెంచుతానని చెప్పలా. రాశాడా మేనిఫెస్టోలో ఏడాదికి 250 అని? ఎందుకు రాయాలా నువ్వు? అదొక మోసం. సన్నబియ్యం, నేను రేషన్లో సన్నబియ్యం ఇస్తాను, విద్యార్థులకు సన్నబియ్యం, హాస్టల్స్లో స్కూల్స్లో సన్నబియ్యం ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అబ్బాయి తూచి మేము అలా చెప్పలేదు, సాక్షిలో తప్పు రాశారు. ఏకంగా సాక్షిలో తప్పు పట్టేశాడు. సాక్షిలో తప్పు రాశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలా అబద్ధాలాడారు. మరి ఇవన్నీ మోసాలు కదా, ఇవన్నీ దగా కదా. 45 ఏళ్ల పింఛన్ గురించి ఏమన్నాడు అప్పుడు? ఒక ఇంటర్వ్యూలో అడిగితే అందరూ విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు, కానీ చిత్తశుద్ధి ఉన్నవాడికి చేయడం సాధ్యమే. నేను మహిళల కష్టాలను కళ్ళారా చూశాను, వాళ్ళలో తిరిగినప్పుడు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నాను, అందుకే నేను 45 ఏళ్ళకు పింఛను పెట్టాను, చేసి తీరుతాను అన్నాడు. ఇచ్చావా 45 ఏళ్ళ పింఛను? అంటే అది కూడా తెలియక హామీ ఇచ్చావా పింఛను? మరి ఇవన్నీ మోసపో హామీలే కదా. అంటే నవరత్నాలు కాదు, అవన్నీ ఫేక్ రత్నాలు. ఏది కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేయలేదు.
అయితే సగం సగం చేశాడు, లేదా పూర్తిగా ఇదిగో మాట తప్పి మడం తిప్పేశాడు. సిపిఎస్ విధంలో మాట తప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు, పోలవరం విషయంలో మాట తప్పాడు, మద్యపాన నిషేధం విషయంలో మాట తప్పాడు, జాబ్ క్యాలెండర్ విషయంలో మాట తప్పాడు, సన్నబియ్యం విషయంలో మాట తప్పాడు, 45 ఏళ్ల పింఛన్ విషయంలో మాట తప్పాడు, 3,000 రూపాయల పింఛన్ విషయంలో మాట తప్పాడు, అలాగే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు, ఇలా 25 లక్షలు ఇల్లు కడతానని చెప్పి మాట తప్పాడు. ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు అనడానికి ఇదే ఉదాహరణ. ఏది ఏమైనా మద్యపాన నిషేధం అనేది మా వల్ల కాదు, మేము ఇచ్చిన అదొక అబద్ధపు హామీ, అదొక డ్రీమ్ లాంటిది, కాబట్టి మద్యపాన నిషేధం గురించి మళ్ళీ ఎప్పుడూ మమ్మల్ని ప్రశ్నించొద్దని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అంటే మద్యపాన నిషేధం మీద జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు మాట మీద నిలబడేవాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు 2024లో మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతున్నాను అంటే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు వైసీపీ పార్టీకి లేదు. ప్రతి మహిళ కూడా గల్లా పట్టి నిలదీయండి. ఆ రోజు నువ్వు చెప్పిన మద్యపాన నిషేధం ఎక్కడా, నిన్ను నమ్మి ఓట్లేసామని చెప్పి ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయకుల్ని ఇంటికి వచ్చినప్పుడు నిలదీయండి.